ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7/6/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షము, సప్తమి రాత్రి 3:22 వరకు ఉండి తదుపరి మనకి అష్టమి ప్రారంభమవుతున్నది. ధనిష్ఠ నక్షత్రం ఉదయం 7:53 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం సాయంకాలం 5:01 నుంచి 5:53 వరకు, అమృత ఘడియలు రాత్రి 1:32 నుంచి 3:13 వరకు, వర్జ్యము మధ్యాహ్నం 3:27 నుంచి 5:08 వరకు, రాహుకాలం ఉదయం 7:24 నుంచి 8:54 వరకు, సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:45. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్టవంతులు. ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, అనుకున్నది సాధించగలిగే అవకాశం, శుభకరమైన వార్త తప్పకుండా ఈరోజు వినగలిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులు లాభాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకు, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో శుభవార్త వినే అవకాశం, ఉద్యోగార్థులకి ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకుంటారు. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి శుభ ఉద్యోగ వార్త వినడం ఖాయము. సంతాన వార్త కూడా వినే అవకాశాలు, లేదా ఉద్యోగంలో ప్రశాంతత, ఉన్నత స్థాయి అంటే హైక్ పొందుకునే అవకాశం, అలాగే కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు, వాహన యోగం, ప్రశాంతమైన జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విదేశీ ప్రయాణ లాభాన్ని పొందుకోవడం, ధనయోగము, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడము, వైవాహిక జీవనానందము, భార్యాభర్తల మధ్య మైత్రి, శుభకర సంతాన వార్తలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే శుభ సూచనలు, ఉద్యోగ లాభం, విద్యాలాభం, లాటరీల వల్ల ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంటుంది. విద్యా ఉద్యోగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా మంచి వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు మీకు శుభకరమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్ట యోగమే. చాలా మంచి ప్రశాంతమైనటువంటి ఉద్యోగ లాభం, జరిగినటువంటి పొరపాట్లని సరిదిద్దుకొని ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకునే అవకాశం, ఎక్కడైతే మిత్రులతో మీకు ఇబ్బంది అయిందో ఆ మిత్రులతో మళ్ళీ అనుబంధాన్ని పెంచుకునే అవకాశం,
ప్రేసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైన సంతాన వార్తలు, పిల్లల వల్ల గౌరవము, ఆనందాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లోకి మంచి లాభాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బ్రహ్మాండంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత పొందుకునే అవకాశం, తీర్థయాత్ర సేవనం, విదేశాల్లో స్వదేశంలో కూడా వ్యాపార విద్యా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ఉద్యోగ లాభం, ప్రాంగణీయ అమ్మకాలు, ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందయోగం. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ప్రమాద హేతువు, తీవ్రమైనటువంటి ఆటంకాలు, చికాకులు, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చును, లేదా ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొట్టే అవకాశం, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందిన వారికి నష్టము, మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం, ప్రయోజనము లేనటువంటి ఖర్చులు మీకు నష్టాన్ని కలిగించడం, అలాగే రైతన్నలు కూడా నష్టపోయే అవకాశాలు, నకిలీ విత్తనాల బెడద ఎక్కువ ఉంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి నష్టంగా సూచించబడుతోంది, జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో తీవ్ర నష్టం, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసేటువంటి పరీక్షలు ఏవి కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగించవు. వాహన ప్రమాదం పొందుతుంది, సీట్ బెల్ట్ లేని ప్రయాణం నష్టం, హెల్మెట్ లేని ప్రయాణం కష్టం, మద్యపాన సేవన చేసి ప్రయాణం చేయడం నష్టం, సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదము. ఇవన్నీ గమనించండి. జన్మ జాతకాన్ని తప్పకుండా చూపించండి. అలాగే మన ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే ఇటువంటి మంచి విషయాలు 10 మందితో పంచుకున్నప్పుడు మీకు పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యం వల్ల మనకి పాపకర్మల నుంచి కొంత మనం ప్రయోజనాన్ని, అంటే పాపకర్మలు దూరం జరిగి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ఇన్స్టాగ్రామ్ని, అలాగే మనకున్నటువంటి ఫేస్బుక్ నుండి ఫాలో అవడం వల్ల అనేక ధర్మ సందేహాలకి మీకు సమాధానాలు కనబడతాయి. తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసి ప్రియుల మధ్య ఇబ్బందులు, పెద్దల అంగీకారం లేకుండా చేసేటువంటి పని మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా కష్టకాలంగా ఉంటుంది. లేనిపోని అవాంతరాలు, చికాకులు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ధనం ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం నడపకండి, మీ వాహనం ఇతరులకు ఇవ్వకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్త. దత్త చరిత్ర పారాయణం చేసుకోవడం, సూర్యనారాయణ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా గోధుమలు దానంగా ఇవ్వడం, ఆవు పాలని ఎవరికైనా దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం. సాయంకాల సమయంలో శివాలయ సందర్శన మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. భగవద్గీత పారాయణం 3వ అధ్యాయం చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మధ్యాహ్నం 3:50 నుంచి 4:27 వరకు, తదుపరి సాయంకాలం 6:13 నుంచి 7:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి శుభము, మంగళప్రదం, ఆనందయోగం, ధనయోగం, వాహనయోగం, సువర్ణాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విదేశాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రీత్యా కలిసి వచ్చే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా ఉంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ఇంట్లో ఏదైనా శుభవార్త వినడం, పొలము కానీ స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, విద్యా పరిపూర్ణత, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, బంధుమిత్రుల సమాగమం, వివాహ యుగం, శుభకర సంతాన ప్రాప్తి,
వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవడం, నూతన వాహన యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అనేక రకాల విషయాల్లో కూడా మీకు అనుకూలత, తీర్థయాత్ర సేవన పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట లాభం, లాటరీల వల్ల ధనప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అదృష్టయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలే. సువర్ణాభరణ ప్రాప్తి, వివాహయోగం, సంతానయోగం, కుటుంబ వృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాగల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. లాటరీల వల్ల ధన ప్రాప్తి, సంఘంలో పేరు ప్రతిష్టలు, కుటుంబ సౌఖ్యము, సంతానయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, విదేశాలు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, తీర్థయాత్ర సేవన, ప్రశాంతమైన జీవనం, వృత్తి ఉద్యోగాదుల లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహయోగం, శుభ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, ఆనందకరమైన జీవనం. ఈరోజు మీకు చాలా మంచి అదృష్టయోగంగా చెప్పవచ్చు. లాటరీల వల్ల ధన ప్రాప్తి కూడా ఉంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా పండగ వాతావరణం, ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాగల అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి ఉత్తమ విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, మిత్రుల లాభము, వివాహ యుగము, సంతాన యుగము, కుటుంబ వృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన శుభజీవనం, వివాహ యోగం, సంతాన యోగం, ఇలా అనేక రకాల శుభవార్తలు వినేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పనికిమాలిన వ్యక్తులతో పరిహాసపు సంభాషణ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇతరుల వాహనం నడపకూడదు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అనేకమైనటువంటి ఖర్చుల వల్ల మీరు నష్టపోయే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా కష్టకాలం, నష్టకాలం. తొందరపాటు నిర్ణయాలు, మద్యపాన సేవన, విద్యను అలక్ష్యం చేయడం వల్ల నష్టము, పెద్దల మాట వినకపోవడం వల్ల ఇబ్బందులు, ప్రమాదాలు, ప్రేమ కలాప నష్టాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరమైనటువంటి వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. వాహన భంగము, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యపాన సేవన, ప్రయాణం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు, ఆదివారం అని చెప్పేసి లంచాలు పుచ్చుకోవడం వల్ల ప్రమాదం, ఇక్కడ నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా విపరీతమైనటువంటి ధోరణి కనబడుతుంది. అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కష్టము, నష్టము, అవమానం, చికాకులు, లేనిపోని అనవసరపు వివాదాలు ఇలాంటివి కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకులు పండించే వారికి ఇబ్బంది, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టకాలం. కన్సల్టెన్సీ ఆధారపడవద్దు. మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం, లాటరీల వల్ల మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. వాహనం దొంగిలించబడే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండి. సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశాలు, కుటుంబపరమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. తీర్థయాత్ర కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అసహనం వల్ల కొన్ని ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. లేనిపోని ఇబ్బందులు, చికాకులు, మధ్యవర్తిత్వం వల్ల నష్టం. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతుంది. జాగ్రత్త. కుటుంబ సభ్యులతో వివాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగ నష్టం కూడా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు, జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం
9వ అధ్యాయం చదవడం వల్ల మంచి ప్రయోజనం. అలాగే దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, పెసర్లు, శనగలు దానం ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:51 నుంచి 8:46 మధ్యకాలంలోను, తిరిగి ఉదయం 10:14 నుంచి 11:07 మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఆనందయోగం, ధనలాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, రాజకీయ రంగ ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలవంతమైన శుభస్థితి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి శుభయోగాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వంలో లాభాలు పొందుకోవడం, అలాగే ఆస్తి పంపకాల అనుకూలత, ఉద్యోగంలో అనుకూలత, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్నది సాధించడం, మంచి వ్యక్తిత్వము, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటాడు. వివాదాలకి దూరంగా ఉండే అవకాశాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అనుకూలత పొందుకునే అవకాశం, అనుకున్నది సాధించగలిగే అవకాశం, అదృష్ట యోగం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, ధనయోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, లాటరీల వల్ల ధనయోగము, ప్రభుత్వ ప్రవేశంలో ఉద్యోగ లాభము, ఈ రోజు తప్పకుండా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం పొందుకునే అవకాశాలు, మంచి మాట తీరు, 10 మందిలో మంచి గౌరవాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాగల అభివృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, వాహన యోగం అద్భుతంగా ఉంటుంది, విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో కలిసి వచ్చే అవకాశాలు, తీర్థయాత్ర సేవన, గొప్ప వ్యక్తులతో పరిచయం, విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్కి లాభవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. చాలా మంచి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, ఆనందయోగాలు పొందుకునే శుభతరుణం. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా శుభకరం, అద్భుతమైనటువంటి యోగం, రాజకీయ నాయకులకి బాగా కలిసి వచ్చే అవకాశం, మంత్రి పదవి లభించవచ్చు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మాతాపితృల సౌఖ్యం, సోదరులతో ఆనందం, ఐశ్వర్యము, సుఖము, సంతోషం, బంధులాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి లాభాలు, ఎలక్ట్రీషియన్స్కి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి, మత్స్యకారులు, రోజులు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపార లాభాలు పొందుకోవచ్చు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, విదేశాల్లో స్వదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది, నూతన గృహయోగం కూడా ఉంటుంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగం. వీరు చాలా మంచి శుభకరమైన సుఖవంతమైన రోజు చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి ప్రమాద హేతువు, ప్రయాణ నష్టము, ప్రభుత్వ అధికారులు సెలవు రోజు అని చెప్పేసి డబ్బులు
అందుకోవడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. లంచం పుట్టుకోవడం వల్ల మీకు ప్రమాదము, ఉద్యోగ భంగం. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాన్ని బెంచ్ మీద మార్చుకోబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. ప్రాంగ నియామకాల ఉద్యోగ నియామకం ఉన్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా చూసుకుంటే ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. అతి సర్వత్రా వర్జిత అనే విషయాన్ని గమనించండి. మీరు ఒక్కళ్ళే పోటుగాళ్ళు, పోటుగత్తెలు కాదు, మీకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకొని మన బాడీ లాంగ్వేజ్, టంగ్ జాగ్రత్తగా ఉంటే అద్భుతంగా ఉంటుంది. అందుకే మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు ఎలా ఉంటుంది, ఏ ధర్మ సందేహానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, పరిహారాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం మీ వల్ల 10 మందికి ప్రయోజనం కలుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం, మీతో పాటు మరొక 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుకుంటాం అనే విషయాన్ని గమనించండి. అందుకే వెంటనే మీరు మన ఫేస్బుక్ ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయ్యే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈరోజు మీకు కష్టము, నష్టము, రైతులు మోసపోయే అవకాశం, నకిలీ విత్తనాల బెడద, కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కష్టకాలము, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి ప్రమాదము, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. ఈవెంట్స్ చేసేవారికి కూడా నష్టం ఎక్కువగా ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ ప్రయాణం కూడా కలిసి వచ్చే అవకాశం లేదు. జన్మ జాతకం తప్పక చూపించండి, తద్వారా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కూడా నష్టము, కష్టకాలం. సెల్ ఫోన్ డ్రైవింగ్ నష్టాన్ని కలిగిస్తుంది, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. రైతన్నలు జాగ్రత్తగా ఉండండి. అలాగే రాజకీయ రంగంలో మిమ్మల్ని తీవ్రమైనటువంటి అవమానాలు చేస్తారు, మీ పదవీచ్యుతులయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఇదేమైనా ఈరోజు మీరు భగవద్గీత పారాయణం 13 నుంచి 15 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా గోధుమలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:16 నుంచి 10:39 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.